హలో అమ్మా, చెప్పండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సీత అండి. ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తామండి, మేము కూలి పనేనండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి యొక్క పరిపాలన ఎలా ఉంది? మరి చాలా 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 బాగుందండి. తర్వాత ఏమో మాకు ఇది ఏటమ్మా కోపనేస్తున్నారండి. ఆ బాబు వచ్చాక అన్నీ కూడా పరిపాలన ప్రతిదీ కూడా అందరవి జై కొట్టినట్టు వస్తుందండి. ఆ బాబు మళ్ళీ రావాలా మాకంతా. ఏది కూడా కొడుకులు చూడకపోయినా పెన్షను దానివల్లే మాకు జరిగిపోద్దని మళ్ళీ ఆ బాబు కోసం కోరుకుంటున్నాం. బాబు ఆ బాబు రావాలా, ఆ బాబు కోసమే మేము జై కొట్టుకొని మరీ మరీ ప్రార్థించుకుంటున్నాం. పెన్షన్ ఎంత వస్తుందా? 3000 వస్తుందండి. ఆ బాబు ఉన్నాడు, ఇంకా బిడ్డల గురించి మేము ఆలోచించలేదండి. మాకు పిల్లలు లేకపోయినా పర్లేదు అన్నట్టు ఉందండి. ఉన్నా చూడలేదు కదండి. కలిగిన వాళ్ళు అయితే మా కూలి పని బిడ్డలు అయితే కొంచెం భయపడన్నా చూస్తున్నారండి. కలిగిన వాళ్ళు అయితే చూడలేదండి. పైకి దింపేస్తున్నారు. ఈ బాబు ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు అనుకుంటున్నారండి. ప్రతి వాళ్ళు కూడా చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లల దాకా కూడా మా అన్న ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు అని అనుకుంటున్నారండి. ప్రతిదీ కూడా చాలా చాలా మళ్ళీ రావాలి. ఆ బాబు కోసం మేము కోరుకుంటున్నాం. బాబు ఎన్ని విధాలైనా ఆ బాబుని మేము జయంగా తెచ్చుకుంటాం. బాబు ఆ బాబు లేకపోతే మాకు బతికేలేదండి. మరి అలాగే మీ ఊర్లో అభివృద్ధి పరంగా ఏమన్నా చేశారమ్మా? వస్తున్నాయండి. ప్రతిదీ ఇంటికి లక్షల కొద్ది వస్తున్నాయండి. వచ్చినా కొంచెం ఏదో చిన్న ఎరిపేసి ఉంటుంది కదండి. ఉన్నా అలాంటి కూతలకి లేదండి. ఆ బాబు రావాలా. ప్రతిదీ కూడా బాబు కోసం మేము కోరుకుంటున్నామండి. అంటే సచివాలయం కట్టారు, సచివాలయం వల్ల ఎటువంటి పనులు అవుతున్నాయమ్మా? ఆ పనులకైతే అండి మాకు వ్యవసాయం కట్టలేదు బాబు, మాకు తెలియదు. కానీ తెచ్చుకున్న వాళ్ళైతే విత్తనాలు తెచ్చుకుంటున్నారండి, ఎరువులు తెచ్చుకుంటున్నారండి. ఇంకా రైతు భరోసాలు ఇంకా ఇవతల మరి సూచనలు కూడా చాలా అన్నీ కూడా మరిపాలని పేరు వచ్చేలా కట్టారండి. ప్రతిదీ కూడా బాబు వాళ్ళు చాలా 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 మేము అభివృద్ధి పొందుతున్నామండి. ఒక ముక్కలో చెప్పాలంటే మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు మా జగన్ బాబుకి పేన గుర్తుకి వేస్తామండి. ఏంటండి పేనం